ఇది పరీక్షల సమయం. పరీక్షలను విజయవంతంగా ఏ విధంగా ఎదుర్కోవాలి, ఎలాంటి ఒత్తిడి లేకుండా పరీక్షలను ఏ విధంగా పూర్తి చేయాలి అనే అనుమానాలు చాలా విద్యార్థుల్లో ఉన్నాయి. దానికి సంబంధించి 3 టిప్స్ ఈరోజు మీకు ఇస్తాను. నంబర్ 1, మేక్ ఏ షెడ్యూల్. ఖచ్చితంగా మనము ఒక షెడ్యూల్ తయారు చేసుకొని ఆ షెడ్యూల్కి అనుగుణంగా మనం చదివినట్లయితే తక్కువ సమయంలోనే ఎక్కువ సిలబస్ పూర్తి చేసుకోవచ్చు. 6 గంటలు కట్టెలు కొట్టాలి అనుకున్నట్లయితే 2 గంటలు ఖచ్చితంగా మన గొడ్డల్ని పదును చేయాల్సి వస్తుంది. కాబట్టి షెడ్యూల్ను తయారు చేసుకోవడానికి సమయం వృధా అనుకోకుండా ఏ సబ్జెక్ట్ని ఏ రోజు చదవాలి, ఏ యొక్క లాంగ్ ఆన్సర్స్, షార్ట్ ఆన్సర్స్, వెరీ షార్ట్ ఆన్సర్స్ మనకి ఎన్ని వచ్చాయి, ఎన్ని రావు, ఏ సమయంలో ఎన్ని చదవాలి అనే విషయాన్ని మనం ఒక షెడ్యూల్ తయారు చేసుకొని చదివినట్లయితే విజయవంతంగా మన యొక్క సిలబస్ అంతా కూడా కంప్లీట్ చేయడానికి అవకాశం. నంబర్ 2, పొమోడోరో టెక్నిక్. అంటే మనం చదవడానికి కూర్చున్నప్పుడు 25 నిమిషాలు చదివిన తర్వాత ఒక షార్ట్ బ్రేక్ తీసుకోవాలి. దీన్ని ఒక పొమోడోరో అనడం జరుగుతుంది. ఇలా 4 పొమోడోరోస్ కంప్లీట్ అయ్యాక మనం ఒక లాంగ్ బ్రేక్ తీసుకోవాలి. ఎప్పుడైతే కంటిన్యూస్గా చదవడం జరుగుతుందో అప్పుడు మనకు ఆసక్తి తగ్గిపోవడం జరుగుతుంది. కాబట్టి 25 నిమిషాలకు ఒకసారి ఒక షార్ట్ బ్రేక్ తీసుకున్నట్లయితే ఖచ్చితంగా మనం ఎక్కువ అవర్స్ చదివినా కూడా మనకు బోర్ రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇది పొమోడోరో టెక్నిక్. చాలా సక్సెస్ఫుల్ మెథడ్ టు గెట్ మోర్ ప్రొడక్టివిటీ ఇన్ అవర్ వర్క్. నెక్స్ట్ మెథడ్, 20% చదవండి, 80% గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. కంటిన్యూస్గా చదువుతూ వెళ్తే 80% కూడా మన మైండ్ గ్రాస్ప్ చేయడానికి అవకాశం ఉండదు. చదవాలి, చదివింది రాయాలి, చదవాలి, చదివింది రాయాలి. అప్పుడు ఖచ్చితంగా ఏదైతే మనం చదివామో దాన్ని గుర్తు పెట్టుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఎప్పుడు మనం చదవడానికి సిద్ధమైనా కూడా మనం చదివేటువంటి టెక్స్ట్ బుక్, అదేవిధంగా ఒక నోట్బుక్, పెన్ అనేది మన దగ్గర ఉండాలి. ఒక పారాగ్రాఫ్ చదివాక దానిని ఏం చదివాము, ఏం నేర్చుకున్నాము, ఆ యొక్క ఆన్సర్ ద్వారా, పారాగ్రాఫ్ ద్వారా అనే విషయాన్ని మనం ఒక నోట్బుక్లో రాయడం అనేది జరగాలి. ఇలా రీడ్ అండ్ రీసైట్ మెథడ్ అనేది మనము లాంగ్ మెమొరీలోకి మనం చదివినటువంటి విషయాలు గుర్తు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. డియర్ స్టూడెంట్స్, ఫాలో దీస్ 3 మెథడ్స్ టు సక్సెస్ మోర్ మార్క్స్.